హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దివాకర్. వెల్కమ్ టు కేవైకే. నేను ఈరోజు తంజావూరుకు వచ్చాను. ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే తంజావూరులో ఉన్న రాజరాజ చోళన్ కట్టిన ఈ తంజావూరు గుడి, దాని తర్వాత ఇక్కడ ఉన్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బస్టాండ్ కు ఆపోజిట్ లో ఉన్న ఆర్యాభవన్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ టేస్ట్ లోను, క్వాలిటీలోను, ఫుడ్ సర్వీస్ లోను నెంబర్ 1 గా ఉంది. ఈ విషయం గూగుల్లో కూడా ఉంది. ఇది ఒక 100 years ఓల్డ్ బిల్డింగ్. మీరు ఇక్కడ ఈ రెస్టారెంట్ లుక్స్ చూడొచ్చు. ఇక్కడ ఉన్న యాంటిక్స్ ఇవన్నీ కూడా మనకి పాత రోజుల్ని గుర్తు చేస్తాయి. సో ఇక్కడికి వచ్చి భోజనం చేసే చాలా మంది హోమ్లీగా ఉందని గూగుల్లో రివ్యూస్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ రెస్టారెంట్ ఓనర్స్ ఇద్దరు, ఒకరి పేరు రామ్, ఇంకొకరు ప్రసన్న. వీళ్ళిద్దరూ చాలా ఎంగేజ్ లోని ఫీల్డ్ కి రావడంతో చాలా కొత్త విషయాలని ఇన్నోవేషన్ చేస్తూనే ఉన్నారు, ఇంకా ముందుకు తీసుకెళ్తారు. ఈ రెస్టారెంట్ లో బ్యూటీ ఏమిటంటే ఇక్కడికి వచ్చే క్లయింట్స్ ఎవరు క్లయింట్స్ లా ఉండరు. ఆల్మోస్ట్ వీళ్ళకి క్లోజ్ రిలేషన్స్ లా ఉంటారు. ఏమేం మార్చుకోవాలి, ఇంకా ఏం చేస్తే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళొచ్చు అన్న అడ్వైసులు కూడా ఇస్తూ ఉంటారు. సో అలా వీళ్ళకి ఎక్కువ రిక్వెస్ట్లు ఏమొచ్చాయంటే ఇక్కడ ఇది ఫైన్ డైనింగ్ గా ఉండాలి, కార్ పార్కింగ్ ఉండాలి, కిడ్స్ వస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినడానికి మంచి ప్లేస్ గా ఉండాలనుకున్నారు. సో ఇక్కడ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇచ్చిన అడ్వైసులు ఒకేలా ఉన్నందువల్ల వీళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలని అనుకున్నారు. సో దానికి తగ్గట్టుగానే వీళ్ళకి ఓన్ ప్లేస్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది. సో దీనికి తగ్గట్టుగా వాళ్ళు నన్ను అడిగింది ఒకటే, ఇప్పుడు చేయబోయే ప్రాజెక్ట్ తంజావూరులోనే నెంబర్ 1 గా ఉండాలనుకుంటున్నారు. సో వాళ్ళు అనుకున్న దానికన్నా ప్రాజెక్ట్ ది బెస్ట్ గా వచ్చింది. దీనికి కారణం నేను ఒక్కరిని మాత్రమే కాదు, ఓనర్స్ ఇన్వాల్వ్మెంట్, ఇంకా కోఆపరేషన్ కూడా, ఇంకా మా నాన్నగారు ఇచ్చిన ప్రెస్టీజియస్ అడ్వైస్, ఇంకా ఈ ప్రాజెక్ట్ లో పనిచేసిన కాంట్రాక్టర్స్, ఇంకా ఫ్యాబ్రికేటర్స్, సో ఈ రెస్టారెంట్ ఇంటీరియర్ ఇంకా ఎక్స్టీరియర్ డిజైన్ చేసిన మా ఆర్కిటెక్ట్. నేను ఈ వీడియోలో దేని గురించి మాట్లాడబోతున్నానో ఇప్పటికే మీరు గెస్ చేస్తుంటారు. ఎస్, ఈ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడబోతున్నాం. అంతకు ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి బెస్ట్ వీడియోస్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దామా? ఈ రెస్టారెంట్ లొకేషన్ గురించి మీకు క్లియర్ గా చెప్పాలంటే ఇది తంజావూరు గుడి నుంచి ఒక 10 kilometers దూరంలోనే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి 5 minutes కూడా అవ్వదు, అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. రైల్వే స్టేషన్ లో దిగిన వెంటనే ఈ కొట్టు మీకు కనిపిస్తుంది. టూరిస్ట్ గా వచ్చే వాళ్ళకి, అంటే వేరే ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ అనుకున్న దానికన్నా మంచి సర్వీసే ఇస్తుందని నేను అనుకుంటున్నాను. తంజావూరే కదా, ఇక్కడ ఏదో ఒక చిన్న రెస్టారెంట్ లాంటిది ఏదో కట్టబోతున్నారని మీరు అనుకుంటారేమో. అంటే ఒక రాజధాని, అంటే ఒక క్యాపిటల్ సిటీలో ఒక రెస్టారెంట్ కడుతున్నప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి కడతామో అంతకన్నా ఎక్కువే ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ రెస్టారెంట్ ని మేము కట్టాం. ఈ రెస్టారెంట్ స్కేలే ఒక లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. అంటే ఒక 120 seating కెపాసిటీ ఉన్న ఒక రెస్టారెంట్, అది కూడా ఫస్ట్ ఫ్లోర్ లో. గ్రౌండ్ ఫ్లోర్ లో స్వీట్స్ కి వేరే బ్రాండ్ ఉంది, రెస్టారెంట్ కి వేరే బ్రాండ్. సో ఈ రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సహజంగా మీరు మామూలు రెస్టారెంట్స్ లో చూసుకుంటే స్వీట్ కౌంటర్స్ కూడా ఉంటాయి, అక్కడే ఫుడ్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి స్టైల్ మనం చూసే ఉంటాం. కానీ వీళ్ళు ఎలా చేశారంటే డైనింగ్ కి సపరేట్ గా ఇంపార్టెన్స్ ఇచ్చారు, అలాగే స్వీట్స్ కూడా సపరేట్ గా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో లోపలికి వెళ్ళి చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ లో మేము స్వీట్స్ కోసం అంతా డిజైన్ చేసాం. స్వీట్స్ కిచెన్ ఉంటుంది, డిస్ప్లే కౌంటర్స్ ఉంటాయి, డైనింగ్ హాల్ కూడా ఉంటుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చి చూస్తే డైనింగ్ హాల్ లో ఏసీ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ఉంటుంది, అలాగే రెస్టారెంట్ ది పెద్ద కిచెన్ కూడా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ లో పార్టీ హాల్ ఉంది, పార్టీ హాల్ కిచెన్ స్వీట్స్ కిచెన్ కూడా, సో అది సెకండ్ ఫ్లోర్ లో ఉంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక 8,000 square feet టోటల్ స్పేస్ ఉంది. అందులో 5,600 square feet బిల్డప్ ఏరియా. గ్రౌండ్ ఫ్లోర్ లోనేమో శ్రీ దివ్యం అనే ఒక స్వీట్ బ్రాండ్ అయితే స్టాల్ కి ఇచ్చాం కదా, సో దాని బ్యాక్ సైడ్ పార్కింగ్ ఉంటుంది. సో పార్కింగ్ కి సైడ్ నుంచి మేము సెపరేట్ ఎంట్రన్స్ ఇచ్చాం. సో అందులో ఇన్ అండ్ అవుట్ ఒకే ఎంట్రన్స్ లో ఉంటుంది. దాని బ్యాక్ సైడే మేము జనరేటర్స్, స్టాఫ్ టాయిలెట్స్ ఇలాంటివన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ లోనే కట్టేసాం. సో ఫస్ట్ ఫ్లోర్ లో రెస్టారెంట్ ఇంకా మిగతా విషయాలన్నీ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఈ రెస్టారెంట్ ని చూసుకుంటే గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్, ఇంకా సెకండ్ ఫ్లోర్, సో అలాగే ప్లాన్ చేసుకున్నాం. సో మనం ఈ రెస్టారెంట్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. రండి ఈ రెస్టారెంట్ లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం శ్రీ దివ్యం స్వీట్స్ అండ్ స్నాక్స్ డైనింగ్ హాల్లో ఉన్నాం.
సో లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ ఈ డైనింగ్ హాల్ ఉంది కదా, దీని ఏస్థెటిక్ లుక్, ఇంకా కౌంటర్ డిస్ప్లే, సీ త్రూ కిచెన్, సైడ్ లో కూర్చోడానికి ఉన్న సీటింగ్స్, ఇదంతా కూడా ఒకసారి చూడగానే ఇంకో 10 సెకండ్లు అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ టోటల్ గా 2000 స్క్వేర్ ఫీట్ ఉంది. 2000 స్క్వేర్ ఫీట్ ని ఎలా డివైడ్ చేశానని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్త్ వెస్ట్ కార్నర్ లో స్టార్ కేస్ ఇంకా లిఫ్ట్ ఇచ్చాను. సో ఆ లిఫ్ట్ చుట్టూ వెళ్తున్నట్టుగా ఈ స్టార్ కేస్ ఉంటుంది. లిఫ్ట్ సైడ్ లో కూడా ఒక ఎంట్రీ ఉంటుంది, అంటే స్టార్స్ కింద. అంటే ఇది కార్ పార్కింగ్ ఎంట్రన్స్, అంటే కార్ లో వచ్చే క్లయింట్స్ బ్యాక్ ఎంట్రన్స్ నుంచి అలాగే డైరెక్ట్ గా పైకి వచ్చేయచ్చు. సో అలా డైరెక్ట్ గా డైనింగ్ హాల్ లోకి వెళ్ళొచ్చు. ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో మనం లోపలికి వచ్చిన వెంటనే మనకి సోఫా సీట్స్ కనిపిస్తాయి. అలా ఎంటర్ అవగానే కార్నర్ లో ఒక హ్యాండ్ వాష్ కనిపిస్తుంది. అలాగే కొంచెం మనం లెఫ్ట్ సైడ్కి వస్తే అక్కడ ఒక హల్వా కౌంటర్ ఉంటుంది. అంటే ఈ హల్వా కౌంటర్లో వాళ్ళు సర్వ్ చేసేది చాలా హాట్గా ఉంటుంది. వాళ్ళు ఇందులో వెరైటీ ఆఫ్ హల్వాస్ ఇస్తూ ఉంటారు, ఇక్కడే స్టోర్ చేసుకుంటారు. అంతేకాకుండా ఇది మధ్యలో ఉన్నందువల్ల ఈ హల్వా కౌంటర్ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లా ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ ఒక 6-7 వెరైటీస్ అయితే ఇస్తున్నారు. టెండర్ కోకోనట్ హల్వా, రెడ్ రైస్ హల్వా, షుగర్ కేన్ హల్వా. సో ఇవన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఎవరిక్కడికి వచ్చినా సరే ఖచ్చితంగా దీన్ని ఒకసారి ట్రై చేయండి. సో ఆ తర్వాత ఇక్కడ సైడ్స్ లో ఉన్న ఈ డిస్ప్లే కౌంటర్ ని మీరు చూసుకుంటే కనుక అవి బాగా అట్రాక్ట్ చేస్తాయి. స్వీట్స్ బాగా టెంప్టింగ్ గా ఉంటాయి. సో ఈ స్వీట్స్ అన్ని కూడా వీళ్ళే స్వయంగా తయారు చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్ లో దీనికి సెపరేట్ గా ఒక కిచెన్ ఉంది. ఆ కిచెన్ లో వాళ్ళు తయారు చేసేవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఈ డైనింగ్ హాల్ ని మీరు చూసారా, ఇది మేము నార్మల్ రెస్టారెంట్స్ లో ఉన్న డైనింగ్ హాల్ లా డిజైన్ చేయలేదు. అంటే నార్మల్ రెస్టారెంట్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, మిగతా రెస్టారెంట్స్ కి చేసినట్టే ఇక్కడ చేయకూడదని అనుకున్నాం. అందుకే డిఫరెంట్ గా ఇలా చేసాం. ఇక్కడ టేబుల్, చైర్స్ ఇవన్నీ చూస్తే హైట్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఎందుకు అలా చేసామని అడిగితే దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ కూర్చొని తింటున్నారంటే వాళ్ళు తినే ఫుడ్ గురించి మాత్రమే వాళ్ళు ఆలోచించకూడదు. అంటే వాళ్ళు అక్కడ కూర్చున్న 10 మినిట్స్ అంటే వాళ్ళు చుట్టూ ఉన్న ప్రోడక్ట్స్ ని చూడాలి. అందుకు వాళ్ళు కూర్చునే సీటింగ్ కంఫర్టబుల్ గా ఉండాలి, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదనే మేము ఈ విధంగా డిజైన్ చేసాం. సో ఈ డైనింగ్ హాల్ లో వాళ్ళు ఏ కార్నర్ లో కూర్చున్నా సరే ప్రతి ఒక్కరికి ఆ డిస్ప్లే కౌంటర్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. హల్వా కౌంటర్ కూడా అందరూ చూడగలుగుతారు. అంటే ఈ ఫర్నిచర్స్ అన్ని మిగతా రెస్టారెంట్స్ లో ఉన్నట్టు కొంచెం హైట్ గా ఉంటే అప్పుడు కంఫర్టబుల్ గా ఉన్నా కూడా వాళ్ళకి విజిబిలిటీ అనేది కొంచెం ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. అలా అవ్వకూడదనే ఈ విధంగా డిజైన్ చేసాం. ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఆ సీ-త్రూ కిచెన్ నన్ను బాగా అటెంప్ట్ చేస్తోంది. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తోంది. నేను లోపలికి వెళ్ళబోతున్నాను, రండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కమాన్. సో మీరు ఈ ప్లేస్ చూసుకుంటే చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. అంటే ఇలా కాంపాక్ట్ గా ఉన్న చోట మీరు ఏదైనా ఫిట్ చేయాలనుకుంటే అది చాలా టఫ్ గా ఉంటుంది. మనం అది ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని డిస్కస్ చేసి చేయడం వల్ల ఇలా ఈజీగా చేయగలిగాం. సీ-త్రూ కిచెన్ లో మనకి చాలా హైలైట్ అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే కాఫీ కౌంటర్. కాఫీ కౌంటర్ ఎప్పుడు ఏదో కార్నర్ లో ఉంటుంది. సో ఇక్కడ కార్నర్ లో ఇచ్చాం, కానీ చూడండి అక్కడ ఒక స్టాల్ ఉంటుంది. సైడ్ లో ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంది. బ్యాక్ సైడ్ ఒక టేబుల్ ఉంటుంది. సో ఆ ప్లేస్ అలా ఉంటేనే మనం అడగగానే ఇన్స్టెంట్ గా మన చేతికి కాఫీయో టీయో వాళ్ళు ఇవ్వగలుగుతారు. సో ఈ సెటప్ దానికి చాలా ముఖ్యం. సీ-త్రూ కిచెన్ మీరు చాలా చూసే ఉంటారు. అంటే అక్కడ ఏం ప్రిపేర్ చేస్తున్నారు అనేది మనకి క్లియర్ గా, ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. కస్టమర్ చూడడానికి వీలుగా ఉంటుంది. సో అలాగే డిజైన్ చేసాం. బట్ ఇందులో మేము చేసిన చిన్న మోడిఫికేషన్ ఏంటంటే ఈ సీ-త్రూ కిచెన్ ని 2గా డివైడ్ చేసాం. సో ఫస్ట్ ఫేస్ ఒకటి, సెకండ్ ఫేస్ ఒకటి. సో బ్యాక్ లో ఉన్న ఈ సెకండ్ ఫేసే స్ప్లిట్ కిచెన్ అని అంటాం. సో అక్కడ స్వీట్స్ ప్రిపేర్ చేస్తారు, కానీ దానికి కూడా గ్లాస్ ఉంటుంది. అంటే ఒకరు ఈజీగా చూడొచ్చు. అంటే మనం ఏదో ఒక నార్మల్ రెస్టారెంట్కి వెళ్ళి పాల్కోవా తినడానికను ఇక్కడ తినడానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీ కళ్ళ ముందే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కాబట్టి బాగుంటుంది. సో ఇప్పుడు రాను అందరూ ఈ ట్రాన్స్పరెన్సీ అంటే మనం చేసేది ఈజీగా అందరికీ తెలియాలి అన్నది ఒక యూనిక్నెస్ గా ఇప్పుడు భావిస్తున్నారు. సో జనాలకు కూడా అది బాగా నచ్చుతుంది. అంటే ఆల్రెడీ ఈ ఊర్లో చాలా స్వీట్ స్టాల్స్ ఉన్నా సరే వీళ్ళకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ని వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. సో ఫస్ట్ మనం ఈ కిచెన్ లో ఏం చేసామని అడిగితే ఇక్కడ మీరు చూడడానికి ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి కదా. ఒకవేళ ఇది కనుక సీ-త్రూ కిచెన్ గా లేకపోతే దీని ఫ్యాబ్రికేషన్ ఇలా ఉండదు. దీన్ని వేరేలా డిజైన్ చేస్తాం. ఇలా చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మేము ఎందుకు ఇలా చేసామని అడిగితే ఇది ఒక అట్రాక్షన్. మీరు లోపలికి వచ్చి చూస్తారు, కిచెన్ నార్మల్ గా ఉంటుంది. అప్పుడు ఏంటిది నార్మల్ గా ఉంది అని అంటారు కదా, కానీ దీన్ని చూసినప్పుడు కొంచెం ఒక చిన్న డిఫరెన్స్ ఇస్తుంది. సో అందుకే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నిటిని కూడా బాగా నీట్ గా ఉంచాము. వాటి కింద డోర్స్ కూడా పెట్టాము. ఫినిషింగ్ కి ఒక మంచి టచ్ నిచ్చి మేము దాన్ని అట్రాక్టివ్ గా అయితే డిజైన్ చేసి ఇచ్చాము. నాట్ ఓన్లీ ఎక్విప్మెంట్స్, ఇక్కడ ఉన్న ఇంటీరియర్స్ కూడా. అంటే ఇక్కడ మేము వాళ్ళకి ఇచ్చిన ఎగ్జాస్ట్, ఫ్రెష్ ఎయిర్, ఇదంతా కూడా ఖచ్చితంగా అట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ మేము ఏమేమి చేసామని మీరు అడిగితే ఇక్కడ జాంగ్రీ కోసం బాండి పెట్టారు. జాంగ్రీ వండాలంటే ఇలాంటి ఒక సెటప్ కావాలి. సో ఇన్స్టెంట్ గా మన ముందు ఒకళ్ళు జాంగ్రీ తయారు చేయడం మనం చూడొచ్చు. సో అలాగే వీళ్ళు కూడా దాన్ని ఈజీగా డిస్పాచ్ చేయగలుగుతారు. జాంగ్రీ కౌంటర్ తర్వాత పక్కనే ఉందంటే చాట్ కౌంటర్. సో చాట్ కౌంటర్ ని చూసుకుంటే వర్క్ టాప్ అండర్ చిల్లర్, అంటే కింద చిల్లర్ ఉంటుంది. అంటే పైన మీరు ఆ బౌల్స్ ని చూస్తే అవన్నీ చాలా కూల్ గా ఉంటాయి. సో ఆ తర్వాత ఉన్నదే ఒక వర్కింగ్ స్పేస్. కుకింగ్ కి సంబంధించిన ప్రిపరేషన్ అంతా బ్యాక్ సైడ్ లో చేస్తారు. అంటే అలాగే వాళ్ళకి కావాల్సిన వస్తువులు అంటే స్టాక్ ని కిందే పెట్టుకుంటారు. జాంగ్రీ తయారు చేసే వాళ్ళ వస్తువులు ఇదిగో వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు. చాట్ తయారు చేసే వాళ్ళ వస్తువులు ఆపోజిట్ లో ఉంటాయి. ఆ తర్వాత ఫ్రై చేస్తున్నారు, దానికి సంబంధించిన ఆ బర్నర్స్ అన్ని కూడా అక్కడే ఉంటాయి. విచ్ మీన్స్ అంటే ఒక షెఫ్ వచ్చి ఇక్కడ నించుంటే అతను అటు ఇటు మూవ్ అవ్వకూడదు, చేతికి అందే విధంగా అన్ని ఉండాలి. సో ఓకే, ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో ఉన్న సీ-త్రూ కిచెన్ కి వెళ్ళి ఏం చేస్తున్నారో చూద్దాం రండి, చూపిస్తాను. సో వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక బాండి పెట్టుకొని వాళ్ళు హల్వా
హల్వా తయారు చేయొచ్చు, లేదా సమోసా తయారు చేస్తారు, కచోరీ, పావ్ బాజీకి యూస్ చేసే మసాలా, ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఇక్కడే చేస్తారు. 4 బాండీలు ఉంటాయి, కానీ ఇందులో బల్క్ రేంజ్ లో అన్ని వండొచ్చు. సో ఈ విధంగా బల్క్ గా తయారు చేసేవన్నీ జనాలకి చూపించే విధంగా మనం ట్రై చేస్తే అది ఒక కొత్త మెథడ్ అని చెప్పొచ్చు. సో ఈ కుకింగ్ ప్లేస్ తర్వాత మేము అక్కడ లాస్ట్ సెక్షన్ ని జ్యూస్ కోసం ఇచ్చాం, అది జ్యూస్ సెక్షన్. సో ఈ జ్యూస్ అనేది ఫస్ట్ ఫ్లోర్ కి కూడా వెళ్ళాలి, అదే విధంగా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చే వాళ్ళ డైనింగ్ కూడా ఇవ్వాలి. సో ఈ జ్యూస్ సెక్షన్ అనేది రెండిటికి కామన్ గా ఉండాలి. పైన వచ్చి మేము ఒక లిఫ్ట్ పెట్టుంటాం. మనం దాన్ని లిఫ్ట్ అని అనడం కన్నా ఒక చిన్న బాక్స్ అని అనొచ్చు. దానికి మనం మోటార్ సెట్ చేసి జస్ట్ మీరు అక్కడ పెట్టే ఐటమ్స్ కిందకి పైకి అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అలాగే పైన కిచెన్ పార్సల్ కూడా మీకు స్ట్రైట్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈజీగా దాన్ని కలెక్ట్ చేయడం కుదురుతుంది. సో దీన్ని ఇలాగే డిజైన్ చేసాం. సో ఈ జ్యూస్ ఏరియాలో మీరు చూసుకుంటే కనుక చాలా సింపుల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. జ్యూస్ కౌంటర్ అనేది ఒక ఎండ్ లో ఉంటుంది, అందులో ఒక సింక్ ఉంటుంది, ఆపోజిట్ లో వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఉంటాయి, కూలర్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే జ్యూస్ మాస్టర్ కి కావాల్సిన వస్తువులు అన్ని కూడా ఈజీగా దొరుకుతాయి. అలాగే ఈ సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్ కి ఏదైనా వస్తువు వెళ్ళాలంటే చూట్ అంటాం, అంటే ఈ ప్లేస్ ని మేము చూట్ అని అంటాం. సో ప్రోడక్ట్స్ అన్ని కూడా ఈ ప్లేస్ నుంచి వేరే సెక్షన్ కి వెళ్ళిపోతాయి. సో అక్కడి నుంచి అది వెళ్ళాలంటే అక్కడ ఇంకొక సెక్షన్ ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. మీరు ఎందుకని అడగొచ్చు, అంటే డైనింగ్ హాల్ నుంచి కిచెన్ లోకి వచ్చి పికప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైనింగ్ హాల్లో ఉండే ఇవన్నీ ఈజీగా చేయగలుగుతారు. సో అలాగే డిజైన్ చేసాం. సో మనం ఇక్కడ బల్క్ బర్నర్స్ ఇంకా బల్క్ బాండీలు కూడా ఇచ్చాం. సో అఫ్ కోర్స్ మనం దీనికి ఒక పాట్ వాష్ ఇంకా ప్లేట్ వాష్ సెక్షన్ పెట్టాలి. సో మేము దాన్ని ఆ కార్నర్ లో పెట్టాం. ఆ కార్నర్ ని కూడా మేము రెండుగా డివైడ్ చేసాం. అగైన్ ఇప్పుడు డైనింగ్ హాల్లో వచ్చే ప్లేట్స్ అండ్ గ్లాసెస్ ని వాష్ చేయడానికి ఒక కార్నర్, అండ్ ఇక్కడున్న ఈ పాట్ ఇంకా బాండీలు వీటిని వాష్ చేయడానికి ఒక కార్నర్ పెట్టాం. అంటే ఆ చిన్న ప్లేస్ లోనే డివిజన్ ఉంటుంది. అంటే ఓవరాల్ గా ఓపెన్ గా ఉంచి ఏదైనా చేయొచ్చు అని చేయలేదు. గిన్నెల్ని మనం ఇక్కడే తోమాలి, ప్లేట్స్ ని ఇక్కడే తోమాలి, చిన్న ఐటమ్స్ ఎక్కడ వాష్ చేయాలి, పెద్ద ఐటమ్స్ ఎక్కడ వాష్ చేయాలి, ఇదంతా ప్లంబింగ్ లెవెల్లో డిసైడ్ అవుతుంది. సో ప్లంబింగ్ లోనే మనం డిసైడ్ చేస్తున్నప్పుడు ఇది వెట్ ఏరియా డిసైడ్ చేసి అక్కడ వాటర్ ప్రూఫింగ్ కూడా దానికి తగ్గట్టు తయారు చేయాలి. కన్స్ట్రక్షన్ స్టేజ్ లో తీసుకొస్తాం. అలాగే మేము ఎగ్జాస్ట్ ని ఎలా చేసామంటే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి వెళ్ళి బయట ఈ ట్రావెల్ ని మీరు చూడొచ్చు. సో ఎగ్జాస్ట్ ని ఇక్కడ నుంచి తీసుకెళ్లి వాల్ మౌంట్ చేసాం. ఇదంతా తీసుకెళ్లి మేము టెర్రస్ లో పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఓపెన్ స్పేస్ అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ అనేది చాలా ముఖ్యం. అంటే మనం ఇక్కడ ఎగ్జాస్ట్ మాత్రం ఇస్తే ఇక్కడ విండోలు ఏవి ఉండవు, 2 సైడ్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి, ఒక విండోనే ఉంది. ఎప్పుడు ఒక చోట ఒకే ఒక విండో మాత్రం ఉన్నప్పుడు క్రాస్ వెంటిలేషన్ కి ఇంకో విండో లేకపోతే ఆ ఎయిర్ ఫోర్స్ అనేది ఉండదు. సో నేను ఇక్కడ 2 సైడ్స్ విండోస్ అయితే ఇవ్వలేను. విండోస్ ప్రాపర్ గా లేనప్పుడు అప్పుడు కంపల్సరీ ఆర్టిఫిషియల్ గా మీరు ఫ్రెష్ ఎయిర్ ఇవ్వక తప్పదు. సో ఈ చిన్న ప్లేస్ ని మేము 2గా డివైడ్ చేసి ఇలా చేయడం వల్ల ఎగ్జాస్ట్ అండ్ ఫ్రెష్ ఎయిర్ ఫ్లో ప్రాపర్ గా ఉంది, కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు నార్మల్ గా ఎక్విప్మెంట్స్ ఏమీ లేకుండా చూస్తే ఈ ప్లేస్ చాలా చిన్నగా అనిపిస్తుంది. అంటే ఇంత చిన్న ప్లేస్ లో ఎలా చేయగలమని ఎవరైనా సరే ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఆఫ్ కోర్స్ మేము చేసి చూపించాం. ఇదంతా చూస్తున్నప్పుడు మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ కిచెన్ లో మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ కొంచెం లార్జ్ స్కేల్ లోను కొంచెం హ్యూజ్ గా ఉన్నందువల్ల అన్ని విషయాలని ఒకే వీడియోలో నేను కన్వే చేయలేకపోయాను. దీని మీద ఉన్న ఆర్యాభవన్ రెస్టారెంట్ గురించి, పార్టీ హాల్ గురించి, స్వీట్ కిచెన్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై ఫ్రమ్ దివాకర్.